ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్తో పాటు ఇన్స్పెక్టర్ గట్టు మల్లును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ బంజారాహిల్స్ పిఎస్ నుంచి అందిస్తారు. నగేష్, చెప్పండి, నిన్న రాత్రి రాధాకిషన్ అలాగే గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు విచారణలో ఎటువంటి కీలక అంశాలు బయటపడ్డాయి? ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారున్నాడు. ఎందుకంటే గతంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేశాడు. తన కిందనే వెస్ట్ జోన్ సిఐ టాస్క్ ఫోర్స్ సిఐగా గట్టుమల్లు పనిచేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు చెప్పే విషయాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను ఓఎస్డీగా ఉన్న సమయంలోనే ప్రణీత్ రావుకి అలాగే ఎస్ఐబి మాజీ ఎవరైతే ఐజీ ప్రభాకర్ రావు ఉన్నాడో వీళ్ళ మధ్య సంబంధాలు క్లోజ్గా ఉండేటివి. ఎందుకంటే ప్రతి విషయం ఫోన్ ట్యాపింగ్ అనేది ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన డివైసులు రాధాకిషన్ రావే తెప్పించడనే ఆరోపణ. ఎందుకంటే 270 కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా ఆ డబ్బుల్ని ఇచ్చేసి తదుపరి ఇజ్రాయెల్ నుంచి డివైస్ తెప్పించడం అనేది మామూలు విషయం కాదు. అందులో బీఆర్ఎస్ సంబంధించిన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ డబ్బులు ఇవ్వడం వల్లే రాధాకిషన్ రావు ఇందులో కీలక పాత్ర పోషించారనేది ఖచ్చితంగా చెప్పుకోదగ్గ అంశం. ఎందుకంటే పోలీసుల నుంచి కూడా ఇన్పుట్ అదే వస్తుంది. గతంలో జరిగిన అంశాలను కూడా చూడొచ్చు. ఎందుకంటే రాధాకిషన్ రావు కరడుగట్టిన పోలీస్ అధికారి. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక అతను మల్కాజ్గిరి ఏసీపీగా ఉన్నప్పుడు అప్పుడు ఉప్పల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ రెడ్డి అని ఉండేవాడు. ఒక ఇష్యూకు సంబంధించి అతను పూర్తిగా వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో శ్రీధర్ రెడ్డి ఏసీపీ రాధాకిషన్ రావు ద్వారానే తను బలవన్మరణానికి పాల్పడ్డానని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ రాధాకిషన్ రావు పైన ఎటువంటి చర్యలు అప్పుడు పోలీసు అధికారులు తీసుకోలేదు. అక్కడ ఉన్న సమయంలోనే తన కేసుని తానే క్లోజ్ చేయించుకున్న ఘనత ఉన్న రాధాకిషన్ రావు ఎవరిపైన దృష్టి పెట్టాడంటే వాళ్ళని ఖతం చేయడం పని. రాధాకిషన్ రావుకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. పటాన్ చెరువు డిఎస్పీగా ఉన్నప్పుడు ఒక దొంగల ముఠాను ద్వారా దోచుకున్న డబ్బుని సగం పంచుకునేవారు. అలా చాలా పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టాస్క్ ఫోర్సు డీసీపీగా నియమించారు. తదుపరి ఓఎస్డీగా కొనసాగించారు. మరి గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతలకు దగ్గరంగా ఉండడం వల్లనే రాధాకిషన్ రావుని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా 2 ఏళ్ల పాటు కొనసాగించారు. ఇక సిఐ గట్టుమల్ వ్యవహారం చూస్తే కనుక అతను లాండ్ ఆర్డర్లో చాలా తక్కువగానే పనిచేశాడు. తదుపరి ఆ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ సిఐగా అతన్ని నియమించారు. ప్రస్తుతము రాధాకిషన్ రావుని గట్టుమల్లిని ఎదురెదురుగా కూర్చుండే మనం కనిపిస్తున్న రూమ్లోనే, ఇది గతంలో ఏసీపీ ఆఫీస్గా ఉండేది, ఇదే రూమ్లో ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే రాధాకిషన్ రావుని విచారించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతోమంది క్రిమినల్స్తో సంబంధాలుండి ఎంతోమంది దోపిడీ గ్యాంగులతో సంబంధాలున్న రాధాకిషన్ రావు నోరు విప్పుతాడా లేదంటే మౌనంగా ఉంటాడా? మరి ఈ కేసులో మౌనంగా ఉంటే మాత్రం రాధాకిషన్ రావుకు ఖచ్చితంగా అతనిపైన ఇంకా చర్యలు అధికంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే వ్యక్తి కరడుగట్టిన ఎంత పెద్ద నేరగాడైనా రాధాకిషన్ రావు ఈ కేసులో ఒక కేసులో ఎంటర్ అయితే కనుక ఖచ్చితంగా సమాధానం చెప్పించేవాడు. అలాంటి వ్యక్తి నుంచి సమాచారం సేకరించారంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ప్రస్తుతం అంతా కూడా రాధాకిషన్ రావుకి జూనియర్గా ఉన్న అధికారులే ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కావచ్చు, మిగతా బంజారాహిల్స్ సిఐ కావచ్చు, జూబ్లీహిల్స్ సిఐ పంజగుట్టు సిఐ వీళ్ళందరూ విచారణ చేస్తున్నారు. విజయ్ కుమార్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రస్తుతం పర్యవేక్షణ అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ కొనసాగుతోంది.